ఎందుకంటే గుమ్మము దగ్గరికి కొట్టినప్పుడు ఆ గుమ్మములను ప్రభా తలుపులు తట్టినప్పుడు తీసిన ఎడల నేను మీతోనూ మీరు నాతో పాటు కలిసి భోజనములు చేస్తామని మాట్లాడిన కనుక ఈ మాటలను బట్టి ఎత్తిపట్టి నిన్ను స్తుతించి ఈ గృహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ఇటు మాటలు దీవించునుగా. ఆమేన్. ఆమేన్. మంచిది. మరి మొదటిగా ఈ నూతనమైనటువంటి గృహాన్ని మనం కట్ చేస్తూ రుబ్బని కటింగ్తో మనం కట్ చేస్తున్నాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు నామములో ఈ ఇంటికి మనం రుబ్బని కట్ చేస్తున్నాం. ఆమె పరిశుద్ధ 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 ప్రభువా నూతనమైనటువంటి గృహంలో, ఎందుకంటే మొదటిగా దేవుడు ఇచ్చినటువంటి ఈ గృహమని మనం చెప్పాలి. ఎందుకంటే గృహంలో మనం ఉన్నటువంటి ప్రతి విషయంలో కూడా దేవుడే మొట్టమొదటిగా ఆయన మనకు ఎంత అవకాశం ఇచ్చిందిగా దీనికి ఆశీర్వదించినటువంటి దేవుడు కనుక అందులో బట్టి అది కేవలం దేవునికి మాత్రమే ఘనత మహిమ కలిగినట్టుగా తెలియపరుస్తున్నాం. అందుకనే 128వ కీర్తన కూడా మాట్లాడుతున్నాం. ఆ మాట చూడండి. 128వ కీర్తన మాట్లాడుతున్నాం. యెహోవా యందు భయభక్తి యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలైన నడుచు ఏదంట, యెహోవా యందు భయభక్తులు కలిగి తన త్రోవలు నడుచువాడు మీరు నిత్యముగా నీవు నీ కష్టాలను అనుభవించి మరి నీవు నీ కుటుంబాన్ని చక్కగా మరి దీవించి ఆశీర్వదించి వర్ధిల్లింప చేసినటువంటి రీతిగా ఈ గృహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని మనం కొనసాగిస్తూ ఈ రూపని కట్టు తండ్రి యొక్క కుమారుని యొక్క నామములో ఈ రూపని కట్టు చేయబడుతుంది. ఆమె పరిశుద్ధ 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 ప్రభువా